హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పోర్ట్స్ ఫార్చునర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే రిటెన్షన్కి సంబంధించి ఎస్ఆర్ఎస్ టీం నుంచి ఒక స్పెషల్ వీడియో అయితే చేస్తున్నా. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఐపీఎల్పై వచ్చే ఫాస్ట్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరెందుకు లేట్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గత 3 ఏళ్ల ఘోర వైఫల్యాల తర్వాత మరి ఈ 2024 సీజన్లో ఎస్ఆర్ఎస్ టీం అయితే రన్నరప్గా అయితే నిలిచింది. మరి వాళ్ళ టీం కాంబినేషన్ కూడా చాలా చక్కగా అయితే ఉంది. అయితే మెగా యాక్షన్ కారణంగా ఇష్టం లేకపోయినా సన్ రైజర్స్ హైదరాబాద్ టీం అయితే కొంతమంది ప్లేయర్స్ అయితే వదులుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఇండియన్ ప్లేయర్స్ ని ఎవరెవరిని రిటైన్ చేసుకోవాలనే విషయంలో మాత్రం ఎస్ఆర్ఎస్ టీంకి అయితే పెద్దగా అయితే ఎటువంటి సమస్యలు లేవు. కానీ ఫారెన్ ప్లేయర్స్ రిటెన్షన్ విషయంలో మాత్రం ఎవరిని తీసుకోవాలనే దీని మీద అయితే తర్జన భర్జనలు అయితే పడుతుంది. లేటెస్ట్గా న్యూస్ 18లో వచ్చిన ఒక ఆర్టికల్ ప్రకారం చూసుకుంటే ఎస్ఆర్ఎస్ టీం అయితే వాళ్ళ ఫారెన్ ప్లేయర్ రిటెన్షన్ విషయంలో కొన్ని షాకింగ్ డెసిషన్స్ అయితే తీసుకోబోతుంది. అందులో భాగంగానే వాళ్ళ కెప్టెన్ కమున్స్కి అయితే రిటెన్షన్లో అయితే స్థానం కల్పించలేకపోతున్నారు. వాళ్ళ టీంకి బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్గా ఉన్న వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ క్లాసన్ని, అలాగే విధ్వంసకర ఓపెనర్ ట్రవిస్ హెడ్, వీళ్ళిద్దరిని ఎస్ఆర్ఎస్ టీం రిటైన్ చేసుకోవాలని చూస్తున్నారు. అలాగే ఆర్టీఎం కార్డు ద్వారా కమున్స్ని అయితే మళ్ళీ బైబ్యాక్ చేయాలని చూస్తున్నారు. లాస్ట్ ఇయర్ మినీ ఆక్షన్లో కమున్స్ కోసం ఎస్ఆర్ఎస్ టీం అయితే ఆక్షన్ టేబుల్ మీద 20,25,00,000 అయితే స్పెండ్ చేసింది. ఈసారి కమున్స్ని రిటైన్ చేసుకుంటే ఐపీఎల్ రిటెన్షన్ రూల్స్ ప్రకారం ఫస్ట్ ప్లేయర్గా రిటైన్ చేసుకుంటే మ్యాక్సిమం 16 crores అయితే వస్తాయి. అలా చూసుకున్న లాస్ట్ ఇయర్ కంటే రాబోయే సీజన్లో కమున్స్ అయితే మరొక 4,25,00,000 తక్కువ అమౌంట్గా రాబోతున్నాడు. ఈ సీజన్లో ఎస్ఆర్ఎస్ టీంకి కెప్టెన్సీ పరంగా అయినా ప్లేయర్ పరంగా అయినా మరి తన పెర్ఫార్మెన్స్ అయితే 100% బెస్ట్ అయితే ఇచ్చాడు. నెక్స్ట్ ఇయర్ కమున్స్కి రిటైన్ చేసుకోబోయే 16 కోట్లకి తను వర్త అంటే ఎస్ వర్త అని చెప్పుకోవచ్చు. బట్ కమున్స్ విషయంలో మాత్రం ఎప్పుడూ కూడా ఒక ప్రాబ్లం అనేది ఉంటూనే ఉంటుంది. అదే తన అవైలబిలిటీ ఇష్యూస్. రాబోయే 2025 ఇయర్లో 2 ఐసీసీ మేజర్ టోర్నమెంట్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఛాంపియన్ ట్రోఫీ అయితే, 2 WTC ఫైనల్. మరి ఇప్పుడున్న సిచ్యువేషన్లో మరొకసారి ఆస్ట్రేలియా టీం WTC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ టేబుల్లో కూడా ప్రెజెంట్ ఆస్ట్రేలియా టీం అయితే పాయింట్స్ వైజ్గా సెకండ్ ప్లేస్లో అయితే ఉంది. అలాగే కంఫర్టబుల్ పొజిషన్లో ఉంది. ఇండియాతో పాటు ఆస్ట్రేలియా టీమే మరొకసారి అయితే టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లోకి వచ్చే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి. మరి అదే జరిగితే ఆస్ట్రేలియా టీం టెస్ట్ కెప్టెన్ అయినా కమున్స్ అయితే మాత్రం ఐపీఎల్ నుంచి కూడా బ్రేక్ తీసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. నార్మల్గా టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అయితే మాత్రం ఐపీఎల్ ముగిసిన వెంటనే వారం 10 రోజుల్లోనే ఉంటుంది. ఇదే విధంగా లాస్ట్ టైం టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కూడా జరిగింది. సో అటువంటి ప్రాబ్లమ్స్ నుంచి ఎస్ఆర్ఎస్ టీం అయితే సేఫ్గా ఉండాలంటే మాత్రం రాబోయే మెగా యాక్షన్ టేబుల్ మీదకి కెప్టెన్సీ చేయగలిగే క్యాపబుల్ ఇండియన్ ప్లేయర్స్ అయితే మాత్రం చాలామంది అయితే వస్తున్నారు. మరి ఇప్పుడు వరకు వస్తున్న అప్డేట్స్ రూమర్స్కి అనుగుణంగా ధావన్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, బూమ్రా, సంజు శాంసన్, అశ్విన్ ఇలాంటి ప్లేయర్స్ అందరూ వస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పిన ప్లేయర్స్ అందరూ రాకపోయినా వీళ్ళలో కొంతమంది అయినా మాత్రం పక్కాగా అయితే వస్తారు. వీళ్ళలో 2 ప్లేయర్స్ మినహా మిగతా అందరికి కూడా గతంలో ఏదో ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీని లీడ్ చేసిన అనుభవం అయితే ఉంది. అలాగే ఫ్యాన్స్ను కూడా అమాంతం గ్రౌండ్కి రప్పించుకోగలిగే చరిస్మా ఉన్న ప్లేయర్స్. మరి ఇంతకంటే ఎస్ఆర్ఎస్ టీంకి మరొక మంచి అవకాశం కానీ మరోసారి వేరే ఏదైనా యాక్షన్లో ఇంతకంటే బెటర్ రిసోర్సెస్ అనేవి దొరకవు. ఎస్ఆర్ఎస్ టీంకి వాళ్ళ ఫ్రాంచైజీ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఏళ్ల తరబడి ఉన్న సమస్య సరైన ఇండియన్ కెప్టెన్ లేకపోవడం. అదైతే మాత్రం ఈ సీజన్లో తీర్చుకునే అవకాశం అయితే ఉంటుంది. వాళ్ళకి నచ్చిన ప్లేయర్స్లో ఎవరినో ఒకరిని టార్గెట్ చేసినా తను దొరకపోయినా తనకి వేరే ఒక ఆల్టర్నేటివ్గా మరొక ప్లేయర్ అయితే దొరుకుతాడు. ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ చూసిన టీమ్స్ కూడా ఇండియన్ కెప్టెన్సే ఉన్నారు. చెన్నైకి 5 కప్పులు వచ్చాయంటే ధోని కెప్టెన్గా ఉన్నాడు. ముంబైకి 5 కప్పులు వచ్చాయంటే రోహిత్ కెప్టెన్గా ఉన్నాడు. కేకేఆర్కి 3 కప్పులు వచ్చాయంటే 2 సార్లు గౌతమ్ గంభీర్, ఒకసారి శ్రేయస్ అయ్యర్. జీటీకి ఒకసారి హార్దిక్ పాండ్యా. ఇలా సక్సెస్ అయిన టీమ్స్ అన్నీ చూసుకుంటే ఇండియన్ కెప్టెన్స్ ఉండటం వల్లనే వాళ్ళకి పాసిబుల్ అయితే అయ్యింది. ఒకే దెబ్బకి 2 పెట్టెలు అన్నట్లుగా ఒకేసారి ఎస్ఆర్ఎస్ టీంకున్న 2 ప్రాబ్లమ్స్ అయితే తీరిపోబోతున్నాయి. కమున్స్ అవైలబిలిటీ ఇష్యూస్ నుంచి అలాగే ఒక మంచి ఇండియన్ కెప్టెన్ని తెచ్చుకోవడానికి అవకాశం అయితే దొరికింది. మరి ఈ అవకాశాన్ని ఎస్ఆర్ఎస్ టీం అయితే సద్వినియోగం అయితే చేసుకోవాలి. లాస్ట్ ఇయర్ మినీ ఆక్షన్లో చూసుకుంటే ఎస్ఆర్ఎస్ టీంకి ట్రవిస్ హెడ్ అయితే 6,80,00,000 అయితే దొరికాడు.
మరి తనని మెగా ఆక్షన్లోకి వదిలేసి రైట్ టు మ్యాచ్ కార్డు ఉంటుంది కాబట్టి దాని ప్రకారం తనని మళ్ళీ బైబ్యాక్ చేయాలని ఎస్ఆర్ఎస్ టీం చూస్తే మాత్రం మరి లాస్ట్ ఇయర్ తన ఐపీఎల్లో ఇచ్చిన పెర్ఫార్మెన్స్ బట్టి చూసుకున్నా, ప్రెజెంట్ ఇంటర్నేషనల్ క్రికెట్ తన ఆడుతున్న తీరు బట్టి చూసుకున్నా, నెక్స్ట్ ఇయర్ ఆక్షన్ టేబుల్ మీద అయితే మాత్రం ట్రవిస్ హెడ్ చాలా ఎక్కువ యూజ్ అమౌంట్ అయితే పలుకుతాడు. ఒక్కసారి ట్రవిస్ హెడ్ని ఎస్ఆర్ఎస్ టీం ఆక్షన్లోకి వదిలేస్తే మళ్ళీ తనని తిరిగి టీంలోకి తెచ్చుకోవడం మాత్రం చాలా కష్టం. సో మరి ఇదే సిమిలర్ సిచ్యువేషన్ క్లాసన్ విషయంలో కూడా ఉంది. తను ఆక్షన్ టేబుల్ మీదకి వెళ్ళినా యూజ్ అమౌంట్ అయితే పలుకుతాడు. సో మరి ఎస్ఆర్ఎస్ టీం మేనేజ్మెంట్ అయితే మరి వీళ్ళిద్దరిని రిటైన్ చేసుకోవాలని చూస్తున్నారు. క్రికిన్ఫోలో వచ్చిన సోర్సెస్ ఆధారంగా ఐపీఎల్ రిటెన్షన్ రూల్స్పై ఒక అఫీషియల్ అప్డేట్ అనేది సెప్టెంబర్ 1st వీక్లో అయితే రాబోతుంది. మరి ఇప్పటి వరకు రిటెన్షన్లో వచ్చిన అప్డేట్స్ అనుగుణంగా 4+2 రిటెన్షన్ పాలసీ అయితే ఈసారి ఉండొచ్చు. అంటే 4 ప్లేయర్స్ని రిటైన్ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారు. దాంతోపాటు మరొక 2 ఆర్టీఎం కార్డ్స్ అయితే ఉంటాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎస్ఆర్ఎస్ టీం అయితే ఫస్ట్ ప్లేయర్గా క్లాసన్ని 16 కోట్లు పెట్టి అయితే రిటైన్ చేసుకోవచ్చు. సెకండ్ ప్లేయర్గా చూసుకుంటే ట్రవిస్ హెడ్ 12 కోట్లు పెట్టి అయితే రిటైన్ చేసుకుంటారు. ఇంకా థర్డ్ ఫోర్త్ ప్లేయర్స్గా చూసుకుంటే 2 ఇండియన్ ప్లేయర్స్ని అయితే రిటైన్ చేసుకుంటారు. థర్డ్ ప్లేయర్గా అభిషేక్ శర్మ, మరి తను క్యాప్డ్ ప్లేయర్ అయిపోయాడు కాబట్టి 8 కోట్ల వరకు అయితే తనకిస్తారు. ఫోర్త్ ప్లేయర్ విషయంలో మాత్రం కాస్త సందిగ్ధత అయితే ఉండొచ్చు. ఫోర్త్ ప్లేయర్గా నితీష్ కుమార్ రెడ్డిని రిటైన్ చేసుకుంటారా, లేకపోతే నటరాజన్, భువనేశ్వర్, రాహుల్ త్రిపాఠి వీళ్ళ ముగ్గురులో ఒక ప్లేయర్ని రిటైన్ చేసుకుంటారా? ఈ 4 ప్లేయర్స్ కూడా టీంకి అవసరమైన ఇంపార్టెంట్ ప్లేయర్సే. మోస్ట్ ఆఫ్ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఫోర్త్ ప్లేయర్గా అయితే నితీష్ కుమార్ రెడ్డిని అయితే రిటైన్ చేసుకోవచ్చు. ఫ్యూచర్ టాలెంట్ ఆల్రౌండర్స్ని పెంపొందించడంలో బీసీసీఐ కూడా నితీష్ కుమార్ రెడ్డి లాంటి ప్లేయర్స్కి అయితే చాలా ఇంపార్టెన్స్ అయితే ఇస్తుంది. సో మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నితీష్ కుమార్ రెడ్డిని ఫోర్త్ ప్లేయర్గా రిటైన్ చేసుకుంటే మరి తన అన్క్యాప్డ్ ప్లేయర్ కాబట్టి 4 కోట్లు ఇస్తే సరిపోతుంది. ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ కోరుకున్నట్లుగా ఫారెన్ ప్లేయర్ రిటెన్షన్ విషయంలో బీసీసీఐ ఎటువంటి నియమాలు పెట్టకుండా ఎక్కువ మంది ప్లేయర్స్ని రిటైన్ చేసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తే మాత్రం ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ అయితే ఖచ్చితంగా కమున్స్ని, ట్రవిస్ హెడ్ని, క్లాసన్ని వీళ్ళ ముగ్గురిని కూడా రిటైన్ అయితే చేసుకుంటారు. ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్, మన ఎస్ఆర్ఎస్ టీం అయితే తెలుగు ప్లేయర్ అయిన తిలక్ వర్మని టీంలోకి తీసుకోబోతున్నట్లుగా కొన్ని సోర్సెస్ ద్వారా న్యూస్ అయితే అందుతుంది. లాస్ట్ సీజన్లో ఎస్ఆర్ఎస్ టీంలో ఇండియన్ ప్లేయర్స్ బాగానే రాణించిన ప్రధానంగా ఎస్ఆర్ఎస్ టీం ఆధారపడింది మాత్రం ఫారిన్ ప్లేయర్స్ మీద. మరి ఆ డిపెండెన్సీని కాస్తైనా తగ్గించడానికి తిలక్ వర్మ లాంటి ఇండియన్ ప్లేయర్ని, లోకల్ ప్లేయర్ని తీసుకోవడం మంచిదని ఎస్ఆర్ఎస్ టీం మేనేజ్మెంట్ అయితే భావిస్తుంది. తిలక్ వర్మ టీంలోకి వస్తే ఎస్ఆర్ఎస్ టీం మిడిల్ ఆర్డర్ కూడా అన్డిఫీటెడ్గా అయితే మారిపోతుంది, అంత స్ట్రాంగ్గా అయితే తయారవుతుంది. మరి ఇది ఫ్రెండ్స్ ఎస్ఆర్ఎస్ టీం రిటెన్షన్ గురించి స్పెషల్ వీడియో. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో ఐపీఎల్పై వచ్చే రెగ్యులర్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను మిమ్మల్ని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ, బై బై ఫ్రెండ్స్, జై హింద్.